నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము స్ట్రెజాన్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. స్ట్రెజాన్ సిండ్రోమ్ అనేది బేసికలీ మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇక్కడ మనకు మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్స్ మన గ్లాండ్స్ పైన అంటే ఏదైతే వెట్ గ్లాండ్స్ ఉంటుంది ఆ గ్లాండ్స్ పైన అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు లాక్రిమల్ గ్లాండ్స్ అంటే మన కండ్లలో మనకు కండ్ల నీళ్ళు వస్తూ ఉంటాయి. అది మన కన్ను ఎప్పుడు మాయిస్ట్ ఉండాలి, అంటే మనము ఐస్ అనేది ఎప్పటికీ డ్రై ఉండొద్దు, వెట్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ మన గ్లాండ్స్ పైన అటాక్ చేసినప్పుడు మనకు డ్రై ఐస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరిలో ఏమవుతుంది అంటే డ్రై ఐస్ తో పాటు డ్రై మౌత్, అంటే మనకి ఇప్పుడు సలైవా ఉమ్ము అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్ మిక్స్ అయినాక మనము మంచిగా నమ్మలి మింగాలన్నా మనకు సలైవరీ గ్లాండ్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు సలైవరీ గ్లాండ్స్ పైన అటాక్ చేసినందుకు మన ఇమ్యూన్ సిస్టమ్స్ సలైవా అనేది ప్రొడ్యూస్ కాక ఎప్పటికీ డ్రై మౌత్ ఉంటుంది. ఈ డ్రై మౌత్ ఉండడం వల్ల అఫెన్సివ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఫుడ్ తొందరగా మింగాలంటే మింగకుండా గొంతులు తట్టుకున్నట్టు అవుతుంటది. ఇది మనకు స్ట్రెజాన్ సిండ్రోమ్ కొన్ని సిమ్టమ్స్. ఎవరికైతే స్ట్రెజాన్ సిండ్రోమ్ ఉంటుంది ఇనీషియల్ గా తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి చాలా డ్రైనెస్ అంటే చదవలేకపోవడము, కాన్స్టెంట్ గా చూడలేకపోవడము ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది. ఇలా సిమ్టమ్స్ తో పాటు మనకు మీరు వచ్చినప్పుడు హోమియోపతిలో మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడిసిన్స్ చూసి ఇవ్వబడుతుంది. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ అనేది వాడాలి. థ్యాంక్ యూ.